రైట్. ఇక పేరాడ తిలక్ విషయానికి వద్దాం. ఇప్పుడు పేరాడ తిలక్‌ని ఎంపీగా శ్రీకాకుళంకి పంపిస్తే, ఆయనకున్నటువంటి గెలుపు అవకాశాలేంటి? ఎంత మేరకు గెలుపు అవకాశాలున్నాయి? ఆల్రెడీ ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడే మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా టీడీపీకి అయ్యే అవకాశం ఉందా? రామ్మోహన్ నాయుడునేమన్నా అసెంబ్లీకి పంపే అవకాశం ఉందా? ఏం జరుగుతుంది? రామ్మోహన్ నాయుడు లేకపోతే శ్రీకాకుళం ఎంపీ టికెట్ మీద చర్చ ఏం జరుగుతుందక్కడ? ముందుగా మనకి వచ్చిన క్లారిటీ ఏంటంటే, గతంలో తెలుగు అన్న రామ్మోహన్ నాయుడిని నేరుగా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈసారి ఎంపీయా? ఎమ్మెల్యే? అన్న క్వెషన్ డైరెక్ట్ గా అడగడం జరిగింది. ఆ విషయంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి ఖచ్చితంగా శ్రీకాకుళం పార్లమెంట్‌కి తాను పోటీ చేస్తానని మన తెలుగు వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసారు. ఆ విషయంలో మనకసలు అనుమానం అవసరం లేదు. శషబిషలు లేవు. ఓకే. ఇక వైసీపీ విషయానికొస్తే, వైసీపీ విషయంలో పేరాడ తిలక్‌కి టికెట్ వస్తుందని నిన్న రాత్రి వరకు జిల్లాలో ఎవరు కూడా ఊహించి ఉండరు. ఓహ్! చాలా మంది షాక్ అయ్యారు. ఈ వార్త తెలియగానే అసలు షాక్ అయ్యారు. ఎంపీ అభ్యర్థి విషయంలో పేరాడ తిలక్ పేరు పరిశీలన ఉందన్న విషయం కూడా చాలా కొద్ది మందికి తెలుసు. జిల్లాలో ఎవరో పొలిటికల్ పెద్దలకు తప్పించి మిగిలిన ఎవ్వరికి కూడా తెలియని పరిస్థితి. శ్రీకాకుళం హ్మ్. జిల్లాలో టెక్కలి మొదట జడ్పీటీసీగా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఏపీ కాళింగ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. వైసీపీ ఎందుకు ఈయన్ని ఎంపిక చేసింది? ఏది ప్రామాణికంగా తీసుకొని ఉంటుంది అన్న విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే, ఈయన కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవిగా ఉన్నారు. స్టేట్ చైర్మన్ పొజిషన్ లో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మెజారిటీ పీపుల్ కాళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. మన ఎంపీ రామ్మోహన్ నాయుడు వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో సామాజిక వర్గ సమీకరణాలు వర్కౌట్ అయితే ఈసారి ఈయన కొద్దిగా ఓట్ బ్యాంక్ ని పెంచుకోవచ్చు. ఈయన ద్వారా గెలుపు తీరాలను చేరుకోవచ్చు అని చెప్పి బహుశా వైసీపీ ఈ తరహా నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అని మనం భావించొచ్చు. కానీ గతంలో శ్రీకాకుళం జిల్లాలో చేసిన తప్పే మళ్ళీ వైసీపీ చేస్తుందనిపిస్తుంది. 2019 ఎన్నికల విషయానికొస్తే అప్పట్లో ఏదైతే దువ్వాడ శ్రీనివాస్‌ని ఎంపీ క్యాండిడేట్ గా ప్రకటించారు. దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి టెక్కలి కాన్స్టిట్యుయెన్సీకి తప్పించి మిగిలిన ఏ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఆ పేరు తెలీదు అప్పట్లో. దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరు అన్న విషయం మిగిలిన ఏదైతే 9 కాన్స్టిట్యుయెన్సీలో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొద్దో గొప్ప వైసీపీ వేవ్ ఉన్నప్పటికీ 6,000 మెజార్టీతో శ్రీకాకుళంలో ఎంపీ క్యాండిడేట్ గా మన ఎంపీ రామ్మోహన్ నాయుడు అయితే గెలవడం జరిగింది. మళ్ళీ అదే తప్పు. పేరాడ తిలక్ ఏపీ కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవి చేపట్టినప్పటికీ కేవలం టెక్కలి నియోజకవర్గంలోనే తన యాక్టివిటీస్ అన్ని ఉంటాయి. టెక్కలి నియోజకవర్గం దాటి ఏదో కొద్దో గొప్ప కాళింగ కుల సమావేశాలు తప్ప మిగిలిన పొలిటికల్ గా అడపాదడపా కార్యక్రమాలు తప్ప పెద్దగా లోకల్ కనెక్టివిటీ అనేది తక్కువగా ఉంటున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో కూడా 2019 ఎన్నికల ఫలితాలను ఒకసారి చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే ఓటొచ్చి అక్కడ అభ్యర్థికి వైసీపీ అభ్యర్థికి పడితే చాలా చోట్ల క్రాస్ ఓట్ ఎంపీ రామ్మోహన్ నాయుడుకి పడింది. హ్మ్. ఈ నేపథ్యంలో అదే తరహా మళ్ళీ ఫలితాలు రిపీట్ అవుతాయా? ఏదైతే ఈ సామాజిక వర్గ సమీకరణాలు వర్కౌట్ అవుతాయా? అన్నది పెద్ద క్వెషన్ మార్క్ కనిపిస్తుంది. 2019లో కూడా ఇదే జరిగింది. వైసీపీ వేవ్‌లో సైతం 6,000 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్ నాయుడు జరిగారు. సో 6,000 ఎంపీ 6,000తో గెలవటం అంటే చాలా మార్జినల్ అనే అనుకోవాలి. 6,000 మెజారిటీ అంటే ఎంపీ ఎలక్షన్స్‌లో. లక్షల లక్షల మెజారిటీతో. హ్మ్. మార్జినే అనుకోవాలి గానీ, జిల్లాలో మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ కేటాయించుకుంది. కేవలం 2 రైట్. స్థానాలే కరెక్ట్. అలాంటి టీడీపీ ఇచ్చేస్తుంది. పరిస్థితుల్లో. ఆ హ్మ్. కాలిక్యులేషన్ చేసుకున్న క్రాస్ ఓట్ అనేది స్పష్టంగా పడింది ఎంపీకి అన్నది స్పష్టంగా అక్కడ కనిపిస్తోంది. ఈ కాలంలో హ్మ్. జనాలెవరు కూడా అన్ఎడ్యుకేటెడ్ కాదు. ఒకళ్ళకి టీడీపీకి, ఒకడికి వైసీపీకి ఏసేంత అన్ఎడ్యుకేటెడ్ ఎవరు లేరు. అంతా పక్కా ప్లానింగ్ తోనే ఎళ్లారు. మొత్తానికి 6,000 మెజారిటీ అయితే గతంలో 2014లో 1,00,000 పైన వచ్చింది మెజారిటీ. 2019లో 6,000కి తగ్గింది. ప్రస్తుతం హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే గతంలో చేసిన 2019లో చేసిన తప్పే వైసీపీ చేస్తుందనిపిస్తుంది. ఎలక్షన్‌లకు చాలా తక్కువ కాలమే ఉంది. ఏదైతే టెక్కలి నియోజకవర్గానికి గతంలో పరిమితమైన పేరాడ తిలక్‌ని ఈసారి 8 నియోజకవర్గాలు చూసుకోమని చెప్పడం ఎంతవరకు లాభిస్తుందో అన్నది ప్రస్తుతం క్వెషన్ మార్క్‌గా ఉంది. ఈ రోజు నుంచే రైట్. వీళ్ళిద్దరిలో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు బలాబలాలేంటి? పేరాడ తిలక్ బలాబలాలేంటి? పేరాడ తిలక్ గురించి మనం ఒక కమ్యూనిటీ గురించే మాట్లాడుకున్నాం. ఎంపీ రామ్మోహన్ నాయుడు విషయానికొస్తే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇవి 2 కామన్‌గా కనబడుతున్నటువంటి బలాబలాలు. ఇవి కాకుండా వెనుకున్నటువంటి బలాబలాలేంటి? ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఏంటి బలాలు? సిట్టింగ్ ఎంపీ ప్రస్తుతం రామ్మోహన్ నాయుడికి సారీ ఎంపీ. ఏదైతే సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు 2014 తండ్రి చనిపోయిన రోజు నుంచి ఈ రోజు దాకా ఈ క్షణం చూసినా కూడా ఎక్కడో ఓ దగ్గర ఫీల్డ్‌లో ఉంటారు. ఆయన బలమైన వాగ్దాటి ఉంది. ఎంపీ ల్యాడ్స్ నిధులతో కూడా చాలా కార్యక్రమాలు చేపట్టారు. కొంతమేర ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వాల మధ్య ఇబ్బంది ఆ తరహా
నేపథ్యంలో గతంలో కరోనా నేపథ్యంలో 2019 ముందు తర్వాత 2019 తర్వాత ఈ రెండో అభివృద్ధిని పరిశీలిస్తే కొద్దిమేర ఎంపీ అభివృద్ధి చేసిన కార్యక్రమాల లిస్ట్ కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ ఈసారి ఏదైతే వైసీపీ నుంచి కొద్దిగా గొప్ప ఎంపీతో సరితూగే వ్యక్తి అవునా కాదన్నది ఇంకా క్లారిటీ లేని విషయం. అలాంటి వ్యక్తి అయితే మాత్రం అది ఎంపీకి రామ్మోహన్ నాయుడుకి అయితే లాభిస్తుంది. ఇంకోవైపు పేరాడ తిలక్ వరకు మాట్లాడుకుంటే ప్రస్తుతానికి ఆయన వెనక ఉన్న బలమైన బలం కాళింగ సామాజిక వర్గం. అట్ ద సేమ్ టైం ఆయన ఎంతవరకు గ్రిప్ సంపాదించుకుంటారు ఈ 3-4 నెలలు అన్నది ఆయనకి యాడ్ ఆన్ అయ్యే అదనపు బలంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎలాంటి యాడ్ ఆన్స్ పేరాడ తిలక్ లేవనే చెప్పుకోవచ్చు. కానీ పేరాడ తిలక్ ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్గా యాక్చువల్గా ఒక టాక్ వినపడతా ఉంది కదా, ఒక చర్చ నడుస్తూ ఉంది కదా, ఎంపీ టికెట్ కావాలంటే కొంత డిపాజిట్ చేయాలి, లేకపోతే ఇంత డబ్బులు ఉండాలి అనే ఒక చర్చ నడుస్తుంది కదా. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన పేరాడ తిలక్ వైసీపీ నుంచి అంత ఫైనాన్షియల్గా బాగా కట్టుదిట్టమైనటువంటి వ్యక్తేనా? పేరాడ తిలక్కి జిల్లాలో ఏదైతే కాళింగ సామాజిక వర్గానికి చెందిన మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆయనకి క్వారీ అదే విధంగా గ్రానైట్ వ్యాపారాలు కూడా ఉన్నాయి. కొద్ది గొప్ప రియల్ ఎస్టేట్ కూడా చేశారు. ఈ తరహా సొమ్ములన్నీ కూడా బహుశా ఈసారి ఎలక్షన్ కి ఆయన పెట్టే అవకాశం ఉంది. కొద్దిగా స్ట్రాంగ్ చేసుకుంటారు ఆర్థికంగా. కొద్దిగా స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం కూడా పేరాడ తిలక్ ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఏదైతే తనకు ఉన్న వైరల్ కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి, మంచి బిగ్ షాట్స్ తో కాంటాక్ట్స్ ఉన్నాయి, వాటన్నిటి సపోర్ట్ తీసుకుని ఈసారి ఎన్నికల్లో ఆయన బరిలోకి నిలిచే అవకాశం అయితే టికెట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆయన బరిలోకి నిలిచే అవకాశం, మిగిలిన అన్ని సపోర్ట్స్ ని తీసుకొని ప్రస్తుతానికైతే ఫైనాన్షియల్ గా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, అవన్నీ తీసుకొని ఈసారి బరిలోకి తెలుస్తారని తెలుస్తుంది. సో మిగతా ఎమ్మెల్యేలతోటి, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతోటి, ఇన్ఛార్జీలతోటి ఎలా ఉంటుంది పేరాడ తిలక్కి? వాళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి? పేరాడ తిలక్కి ఓన్లీ టెక్కలిలో కొంత కాంప్లికేటెడ్ తప్పించి, ఎందుకంటే ఆయన ఉన్న కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇకపై అంటే నిన్న మొన్నటి వరకు టెక్కలి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వ్యక్తి పేరాడ తిలక్. ఆయనేక దువ్వాడ శ్రీనివాస్ ఎలా సపోర్ట్ ఇస్తారో అన్నది క్వశ్చన్ మార్క్ అయితే, మిగిలిన అన్ని కాన్స్టిట్యున్సీల్లో మంచి ర్యాపో అయితే జిల్లా అన్ని ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీల్లో అయితే మంచి ర్యాపో అయితే ఉంది. అట్ ద సేమ్ టైం జిల్లాలో కమ్యూనిటీ లీడర్స్ తో కూడా మంచి ర్యాపో ఉంది. ఇచ్చాపురం అయితేనేమి, పలాస అయితేనేమి, ఆందోళన వలస, టెక్కలి, నర్సన్నపేట ఇలా అందరూ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలతో కూడా పేరాడ తిలక్ ఉంది. అది ఎంత మేర ఓటుకి టర్న్ చేసుకుంటారు అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న ఆ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇప్పుడు సహకరించే అవకాశం ఉంటుందా పేరాడ తిలక్కి? 2019లో దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోయిన తర్వాత ఆయన్ని తిరిగి టెక్కలి ఇన్ఛార్జ్ గా నియమించారు. ఆ తర్వాత నుంచి నిన్న సాయంత్రం 9 గంటల వరకు ఎవరిని కూడా పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. లేరు సార్. కేవలం జిల్లా అధ్యక్షుల పదవి మన ధర్మాన కృష్ణదాస్ గారు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మందికి ఎంపీ టికెట్ వైపు పంపుతారు. కృపారాయణ ఒకరు, ధర్మాన కృష్ణదాస్ ఒకరు, తమ్మినేని సీతారాం ఒకరు, ధర్మాన ప్రసాదరావు ఒకరు, ఇలా 4-5 పేర్లు పరిశీలనలో ఉన్న నేపథ్యంలో ఎవ్వరి అంచనాలకు అందని విధంగా లాస్ట్ మినిట్ లో అయితే పేరాడ తిలక్, అది ఎవరు ఊహించలేదు. ఆ పేరు వినగానే చాలా మంది షాక్ కూడా గురయ్యారు. మొత్తానికి నిన్న రాత్రి అయితే ఆ షాక్ ని అందరూ తీసుకున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ధర్మాన ఫ్యామిలీ విషయంలో, లేకపోతే మన అసెంబ్లీ స్పీకర్ టికెట్ విషయంలో ఇంకా అధిష్టానం ఏమన్నా కెలకడానికి ఏమన్నా భయపడుతుంది అనుకోవాలా? ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్స్ బయటికి రాలేదు. ఏం జరుగుతుంది వాళ్ళ విషయం? బయటకు రాలేదు కానీ ఆల్మోస్ట్ జిల్లాలో ఈ పవర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు అన్నట్టుగానే కెలకడానికి వైసీపీ అధిష్టానం ఇష్టపెట్టుకోవటం. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో ధర్మాన, ఆల్మోస్ట్ ఆంధ్రవలసలో తమ్మినేని సీతారాం, అదేవిధంగా నర్సన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ గాని వాళ్ళ అబ్బాయి ధర్మాన కృష్ణ చైతన్య గాని ఈసారి బరిలో ఉంటారు. అదేవిధంగా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు. ఈ 4 పవర్ సెంటర్స్ కూడా యథావిధిగా కంటిన్యూ అవుతాయి. హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీ ఆ దాంట్లో విషయం కొంత క్లమ్జీనెస్ అయితే నడుస్తుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ అయితే ఉన్నారు. అక్కడ గొర్రెల కిరణ్ తో పాటు మధ్య శ్రీనివాస్ అని చాలా మంది కూడా టికెట్ ని ఆశిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం జిల్లా గురించి మొత్తం మాట్లాడేటప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుతాం. అంటే నేను ఈ కేవలం ధర్మాన అంటే కాస్త బడా నేతలు కదా వీళ్ళు, వాళ్ళ విషయంలో అంత వాళ్ళు డిస్టర్బ్ అయితే కేడర్ డిస్టర్బ్ అవుతుందన్న నేపథ్యంలోనే వాటి మీద అంత నిర్ణయం తీసుకోరేమో. ఈ నేపథ్యంలోనే ఆందోళన వలస కూడా కేడర్ కొంత ఇబ్బంది ఉన్న వాట స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడా లేని విధంగా ఆందోళన వలసలో 3 వైసీపీ పార్టీ ఆఫీసులు అయితే ఈ రోజుకి కొనసాగుతున్నాయి. అయితే ఆ కేడర్ ని డిస్టర్బ్ చేయకూడదని గతంలోనే ఏదో ఒక తమ్మినేని సీతారాంకి బ్లెస్సింగ్ ఇచ్చారు, తమ్మినేని సీతారాంకి ఈసారి టికెట్ కేటాయిస్తారని చెప్పి ఒక గుసగుసలు కొన్ని వార్తలు కూడా శ్రీకాకుళం జిల్లాలో వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే మీరు చెప్పినట్టు ఈ 4 పవర్ సెంటర్స్ ఉన్నాయో
ఆ క్యాడర్లు కానీ ఆ సీట్లు కానీ ఈసారి డిస్టర్బ్ చేసే పరిస్థితి కనిపించదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. గెలుపోటముల విషయానికి వస్తే ఇప్పటి వరకు పేరాడ తిలక్ని ప్రకటించిన తర్వాత, సరే ఇప్పటి వరకు ఇన్ఛార్జి లేరని అంటున్నారు మీరు. మీరు అనడం ఏముంది, వాస్తవమే కదా. పేరాడ తిలక్ని ప్రకటించిన తర్వాత గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నట్టు? ఇది ప్రస్తుతానికి ఈ రోజు వరకు లెక్కేసుకుంటే ఎంపీ రామ్మోహన్ నాయుడుకి ఓ మెట్టు ఎక్కువగా ఉన్నదని స్పష్టంగా ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే ఏ మన ఎవరైతే పేరాడ తిలక్ ఉన్నారో ఈ రోజు నుంచే జిల్లా ఆ నియోజకవర్గం దాటి క్షేత్రస్థాయిలో ప్రజలకు కనెక్ట్ అయ్యే ప్రయత్నం ఈ రోజు నుంచే చేస్తున్న పరిస్థితి. ఇన్ని రోజులు కేవలం కాళింగ సంక్షేమ కార్యక్రమాలకు తప్పించి నేరుగా ప్రజలతో కనెక్ట్ అయ్యే కార్యక్రమం ఎక్కడ కూడా టెక్కలి నియోజకవర్గం దాటి పేరాడ తిలక్ ఎక్కడ చేసిన పరిస్థితి కనిపించడం లేదు. ఈ రోజు నుంచి ఎలక్షన్ వచ్చే వరకు ఆయన ఎంత కష్టపడతారో అన్న దానిపైన ఆయన విజయావకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రోజు వరకు అయితే ఓ మెట్టు ఎక్కువ ఎంపీ రామ్మోహన్ నాయుడు కనిపిస్తున్నారు. ఈ రోజు నుంచి ఎలక్షన్ వరకు తన గ్రిప్ ఎంత వరకు పెంచుకుంటారో పేరాడ తిలక్ అన్నది వేచి చూడాల్సిన అవసరం. అంటే ఒకవేళ అలాంటి పరిస్థితి ఏదన్నా ఉంటే గెలుపోటములు తిరగబడే ఛాన్సెస్ కూడా ఉన్నాయనుకోవచ్చా? సాధారణంగా ఎవరైనా లాంగ్ టర్మ్ నేత ఉంటే కొంతమేర వ్యతిరేకత అనేది ఆటోమేటిక్ గా అదే విషయంలో గతంలో 2014లో తండ్రి చనిపోయారు అనే సెంటిమెంట్ తో ఎంపీ రామ్మోహన్ నాయుడు బరిలో నిన్నారు. అప్పుడు 1,00,000 మెజార్టీ ఇచ్చారు. 5 ఏళ్ల పాలన అందించిన తర్వాత 2019లో ఎంపీ వెళ్తే 6,000 మెజార్టీ ఇచ్చిన పరిస్థితి అక్కడే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. 5 ఏళ్ల తర్వాత 1,00,000ది 6,000కి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇంకో 5 ఏళ్ళు ఇప్పుడు 2024కి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి తన జాతకాన్ని పరిశీలించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంత వ్యతిరేకత పోగైంది అన్నది క్వశ్చన్ మార్క్ అయితే ఆ వ్యతిరేకతను వైసీపీ క్యాష్ చేసుకోగలదా అన్నది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్. ఆ వ్యతిరేకత పేరాడ తిలక్ క్యాష్ చేసుకోగలరా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ 4 నెలల్లో ప్రతి ప్రజల్ని కనెక్ట్ అయ్యి ఆ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యామ్నాయం నేనే అని అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎంపీ మీద ఉండే సహజ వ్యతిరేకత ఒకటి ఎంతో కొంత ఉంటే, ఇటు ఆల్రెడీ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది కదా. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది కదా. సో ఈ రెండిట్లో ప్రజలు ఏది బేరీజు వేసుకొని మంచిది అనుకుంటే అటువైపు మొగ్గే అవకాశం ఉంటుంది. అంతే, అది స్పష్టంగా కనిపిస్తుంది సార్. ఈ 4 నెలలు ఆ వర్క్ ఆ వ్యతిరేకత నాకు ఓటుగా పడాలి అన్నది శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా ఎంత వ్యతిరేకత ఉన్నా క్రాస్ ఓట్ అనేది ఎంపీకి గడిచిన ఆ 4-5 ఎలక్షన్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యే పరంగా ఆ వ్యతిరేకత చూపించిన ఎంపీ పరంగా చాలా చోట్ల వన్ సైడ్ అయిపోతున్న పరిస్థితి ఇది గడిచిన 4-5 ఎలక్షన్లుగా కనిపిస్తుంది. ఆ వ్యతిరేకత ఎంపీ క్యాండిడేట్ విషయంలో కనిపిస్తుందా? ఆ వ్యతిరేకతని పేరాడ తిలక్ క్యాష్ చేసుకోగలరా అన్నది క్వశ్చన్ మార్క్ గా ఉంది ఇక్కడ. సో ఎంపీ రామ్మోహన్ నాయుడుకి అంత ఈజీ ఏం కాదు, కష్టపడాల్సిందే. చాలా కష్టపడాలి సార్. మీరు అన్నట్టుగా సహజంగా ఎదురయ్యే వ్యతిరేకతతో పాటు మిగిలిన ఏదైతే ఈ 4 నెలలు కొద్ది గొప్ప రూరల్ గ్రిప్ సంపాదించుకుంది వైసీపీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా చోట్ల పంచాయతీలు వాళ్ళవయ్యాయి. ఇవన్నీ కూడా వైసీపీకి ఈసారి అడ్వాంటేజ్ అవుతాయి. ఈ 4 నెలలు అన్ని కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యేలు పేరాడ తిలక్ కి సపోర్ట్ చేస్తే బలమైన సామాజిక వర్గం కనుక కొంతమేర ఓటు బ్యాంక్ ఆయన డిస్టర్బ్ చేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అది ఎంతవరకు రెక్టిఫై చేసుకోగలరు అనేది ఎంపీ రామ్మోహన్ నాయుడు కోర్టులో ఇప్పుడు బాల్ ఉంది. ఆల్రెడీ డే 1 నుంచి ఆయన ఫీల్డ్ లో తిరుగుతున్న వ్యక్తి. దఫాలుగా దాని విజయానికి ఉన్న అవకాశాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూనే ఉన్నారు. ఈ సహజమైన వ్యతిరేకతను ఎలా క్యాష్ చేసుకోవాలి అన్నది సస్పెన్స్ గా ఉంటుంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మరికొన్ని నియోజకవర్గాల గురించి మరొకసారి కొన్ని వీడియోలు చేసే ప్రయత్నం చేద్దాం.